డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. కొందరు స్త్రీలలో కొత్తగా పెళ్ళైనప్పుడు ఎంతకీ అంగప్రవేశం జరగదు, ఎందుకని ఇలా జరుగుతుంది తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. సాధారణంగా స్త్రీలలో అంగప్రవేశం జరపడానికి వాళ్ళలో వజినస్ మిస్ అనేది పరిస్థితి కారణం అండి. స్త్రీలకి ఒక సెక్స్ అంటే బాధాకరమైంది అని ఒక భావం ఉంటుంది చాలామందిలో. ఏదో ఆ ఫీలింగ్ అంతే. బాధాకరమైంది సెక్స్ బాధాకరమైనది, చాలా హాయిని కలిగించేది. కానీ బాధాకరం ఉండే కదా ఆ పురుషాంగం వచ్చే టచ్ కాగానే ఆ యోని దగ్గర కండాలు గట్టిగా బీసిపోతాయి. మగవాడు తన పురుషాంగం ఎంత ప్రెషర్ చేసినా సరే ఇంకా ప్రవేశం జరగదు. ఎందుకంటే వజినస్ మిస్ అక్కడ ఉన్న యోని దగ్గర కండరాలు చాలా టైట్గా ఉంటాయి, ఇంత లావుగా ఉంటాయి యోని రంధ్రం దగ్గర. ఇంకా వీళ్ళు బీసుకుపోతుంటాయి. ఆ బీసిపోయిన చేయడం కుదరదు, చాలా కష్టంగా కావడం. ఇంక బై ఫోర్స్ చేసి వేలు విడిచిపోయి నిదానంగా వాళ్ళకి ఒక ధైర్యం వస్తే మాత్రం తిరిగిపోతుంది. అదే మొట్టమొదటిలో కలయిక జరగడానికి బాధాకరంగా ఉండడానికి కారణం అంతా వాళ్ళని భయమే మూలము. భయం లేకుండా మనసు పెట్టి పాల్గొంటే ఇట్టి సునాయాసంగా అయిపోతుంది. ఎందుకంటే యోని మార్గం అనేది సెక్స్ చేయడానికి పురుషాంగ ప్రవేశం జరిగి ఎంత అనుకూలంగా ఉంటుందో బిడ్డ పుట్టడానికి కూడా అంత అనుకూలంగా ఉంటుంది. ఒక 3.5 కేజీల బిడ్డ శిశుజనం ఆ యోని ద్వారంగానే వస్తుంది. అప్పుడు వ్యాకోచించట్లేదా? అంత పెద్దదిగా ఎంత అవ్వట్లేదా? ఎలా అయింది? అక్కడ కండరాల నిర్మాణం ఏంటంటే ఎంతకైనా సవుతుంది, ఎంతకైనా ముడుచుకుంటుంది. అది తెలుసుకోవాలి. ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిందంటే ఆ యోని రంధ్రం సన్నటి రంధ్రము అనే మాట ముందు మనసులో తీసేయాలి. సన్నటి రంధ్రం కాదు, అది ఎంతకైనా సాగుతుంది. ఆ యోని మార్గంలోంచి శిశువు కూడా పుడతాడు, ఒక శిశువు పుడుతుంది. అంతే తప్ప ఏదో చాలా కష్టమైంది అనుకోవడం, ఆ కష్టమైన అనుకోబట్టే సెక్స్లో వాళ్ళు బూసిపోయి సెక్స్ జరగకుండా అయిపోతారు. అది అనవసరం భయం. ఇంకేం లేదు. అది ఎంతకాలం అంత సాగుతుంది అంటే మా కాన్ఫిడెంట్ కూడా తిరిగిపోతుంది. మగవాళ్ళు ఎన్ని రకాల భయాలు ఉంటాయి, ఆడవాళ్ళు కూడా ఎన్ని రకాల భయాలు ఉంటాయి. ఆ భయాలను బట్టే వాళ్ళు సెక్స్ జరగకుండా అయిపోతుంది. అంచేత సెక్స్ అనేది ఒక మధురమైన అనుభూతి. ఆ మధురమైన అనుభూతిని పొందడానికి మనసు తహతహలాడే కానీ అమ్మో బాధ నొప్పి ఏమవుతుందో, ఏం చిరిగిపోతుందో, ఏం కట్ అయిపోతుందో ఈ రకంగా నెగిటివ్ థాట్స్ ఉండకూడదండి. ఎప్పుడు కూడా ఆ పాజిటివ్ థాట్తో ఉన్నట్లయితే అన్ని బాగుతాయి. కానీ ఆ నెగిటివ్ థాట్ ఉండబట్టికల్లా చాలా బాధాకరమైన భయం ఉండబట్టి అక్కడ జరగకుండా అయిపోతుంది. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.